వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం దీక్షా దివాస్. నేడు కేసీఆర్ మళ్లీ కావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9 నెలల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలన తెలంగాణకు స్వర్ణయుగం. కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి తెలంగాణను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కావాలి. ఉద్యమం నాటి నిర్బంధాలు కాంగ్రెస్ పుణ్యమా అని తెలంగాణలో తిరిగి జీవం పోసుకున్నాయని కామెంట్స్. మాజీ రాజ్యసభ సభ్యులు ఉడతల లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ తెలంగాణ గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివాస్ అని, నేడు ఆనాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని, తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం దీక్షా దివాస్ అని రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ ఉడతల లక్ష్మీకాంతారావు అన్నారు. హనుమకొండలో మొదటగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి, కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమానికి కెప్టెన్ లక్ష్మీకాంతారావు హాజరై మాట్లాడారు. రాష్ట్ర స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివాస్ స్ఫూర్తిగా పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివాస్ అని అన్నారు. నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని తెలిపారు. దేశ అభివృద్ధికి తెలంగాణను ఒక మోడల్గా నిలిపేందుకు ఆ రోజే బీజం పడిందని అన్నారు. నవంబర్ 29న దీక్షా దివాస్ సందర్భంగా ఆనాటి చరిత్రను గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని గట్టిగా మనం ప్రచారం చేసుకోవాలి, మనం చెప్పుకోవాలి, మన ఊళ్ళో తిరగాలి. తెలంగాణ రాష్ట్రం ఉంటేనే తెలంగాణ సంక్షేమంలో కూడా ముందుకు పోతుందని కూడా విషయాన్ని కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని కూడా విషయాన్ని గుర్తియాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఎవరైతే ఉద్యమం సమయంలో కూడా 5వ తరగతి, 6వ తరగతి, 10వ తరగతి చదువుకున్నారో వాళ్ళకు ఉద్యమం కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ఏ విధంగా 2001లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించినప్పుడు ఏ విధంగా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీ కానీ గెలిచినామో అంతకన్నా ఎక్కువ రీతిలో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అందరూ ప్రచారించుకొని గెలవాలని చెప్పి ఆ ప్రయత్నం దిశలో కూడా మనం అందరం ముందుకు సాగాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా వినయన్న గారికి ఉద్యోగంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా నాకు అటు సిద్దిపేట ఇటు